ఓకే, ఫైనల్లీ ఏపీ సెట్ 2026 అఫీషియల్ రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రెస్పాన్స్ షీట్ తో పాటు కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే కీ అబ్జెక్షన్స్, మై అబ్జెక్షన్స్, అబ్జెక్షన్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఇలా కొన్ని రిలీజ్ చేశారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నా రెస్పాన్సెస్ కరెక్టేనా, అఫీషియల్ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయా, అబ్జెక్షన్స్ ఎలా రేస్ చేయాలి, ఒకవేళ అబ్జెక్షన్ రేస్ చేస్తే దానికి ఏమైనా ఫీజు ఉంటుందా, మార్క్స్ అప్రోక్స్ ఎంత రావచ్చు, ఒకవేళ మార్క్స్ వచ్చినా సరే ఇవే మార్క్స్ ఫైనలా, ఇలా చాలా డౌట్స్ లో స్టూడెంట్స్ అందరూ ఉంటారు ఇప్పుడు. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే అసలైన గేమ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. బికాస్ రిజల్ట్స్ కన్నా ముందు మీ రెస్పాన్స్ షీట్ అనేది అనలైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని స్కిప్ చేస్తారు. మీతో ఇప్పుడు ఇవన్నీ క్లియర్ గా డిస్కస్ చేస్తా. సో ఒక 3 to 4 minutes పెట్టండి వీడియో కోసం, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చెప్పడం మర్చిపోయా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇందాక చెప్పినవన్నీ ఇప్పుడు క్లియర్ గా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, రెస్పాన్స్ షీట్. అసలు ఈ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి? ఇది మీ యొక్క పర్సనలైజ్ డిజిటల్ ఎగ్జామ్ రికార్డ్. ఇందులో ఏముంటుందంటే, ఇది ప్రతి ఒక్క క్వశ్చన్ ని డిస్ప్లే చేస్తుంది. మీరు పర్టికులర్ షిఫ్ట్ ఏదైతే రాసున్నారో ఆ షిఫ్ట్ లో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని మీకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఏ ఆప్షన్ పెట్టారు అండ్ అలాగే ఆ క్వశ్చన్ కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఇలా కూడా డిస్ప్లే చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మీరు 10 సార్లు ఆలోచించుకోకర్లేదు, ఏ క్వశ్చన్ పెట్టాను, ఆ క్వశ్చన్ ఏం పెట్టాను, ఈ క్వశ్చన్ ఏం పెట్టాను అని చెప్పేసి 10 సార్లు గుర్తెచ్చుకోకర్లేదు. అండ్ అలాగే మీరు మీ యొక్క మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టోటల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఇంటూ 1 చేస్తే టోటల్ ఎస్టిమేటెడ్ స్కోర్ వస్తుంది. సెకండ్ వచ్చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఫైనల్ ప్రిలిమినరీ కీస్. ఇదేంటంటే అందరికీ అవైలబుల్ గా ఉంటుంది పబ్లిక్ కి. ఏపీ సెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే ప్రతి ఒక్కరు పీడిఎఫ్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇది అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే పర్టికులర్ షిఫ్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. అది కూడా ఒక ఫిక్స్డ్ స్టాండర్డైజ్ ఆర్డర్ లో ఉంటాయి. ఇప్పుడు నాకేం కనిపిస్తుందో పక్కవాడి ఫోన్ లో కూడా అదే కనిపిస్తుంది. సేమ్ ఆర్డర్ క్వశ్చన్స్ గానీ మీరు చూసుకుంటే ఆప్షన్స్ కూడా సేమ్ గానే ఉంటాయి, ఒక ఫిక్స్డ్ ఆర్డర్ లో. సో ఇది దేనికంటే పబ్లిక్ అవైలబుల్ గా ఉంటుంది, అందరూ దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీని వల్ల ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కీ అబ్జెక్షన్స్. అసలు కీ అబ్జెక్షన్స్ దేనికి పెట్టారంటే, టు ఎన్ష్యూర్ ఫేర్నెస్. ఫర్ సపోజ్ ఎగ్జామినేషన్ బోర్డ్ అనేది అప్పుడప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఇష్యూ చేయొచ్చు, టైపోగ్రాఫికల్ ఎర్రర్ వల్ల కానీ లేదా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల కానీ అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అంటే చేస్తారని కాదు, ఇన్ కేస్ జరిగితే స్టూడెంట్ కే కాబట్టి లాస్. ఇది పెట్టారు. స్టూడెంట్స్ దీన్ని ఎలా యూస్ చేసుకుంటారు అంటే, ఫర్ సపోజ్ టెక్స్ట్ బుక్ ఫామ్ లో ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఉంది కరెక్ట్ ఆన్సర్ అనేది. అండ్ అలాగే ప్రొఫెషనల్ కీలో చూసుకుంటే ఆప్షన్ ఏ అనే వాళ్ళు మార్క్ చేశారు. సో ఇప్పుడు మీకు ఆ రైట్ ఉన్నది ఛాలెంజ్ రేస్ చేయడం కోసం. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడి అనేది మెన్షన్ చేసి మీరు ఈ ఛాలెంజ్ ని రేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్ క్వశ్చన్ వచ్చేసి 300 ఛార్జ్ చేస్తున్నారు. ఈ 300 కూడా ఎందుకంటే స్పామ్స్ అనేవి అవాయిడ్ చేయడానికి. చాలా మంది అన్నెసెసరీగా పెట్టేస్తూ ఉంటారు అనవసరంగా. సో అది అవాయిడ్ చేయడానికి 300 అనేది ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు నిజంగా అది కరెక్ట్ అయి ఉంటే అది మీకు మళ్ళీ 2 to 3 days లో మీకు రీఫండ్ చేసేస్తారు ఆ అమౌంట్ ని 300. అండ్ అలాగే మీరు ఇది జస్ట్ అది మీరు ఇచ్చింది తప్పు అని చెప్తే సరిపోదు, దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ పీడిఎఫ్ కాపీ అనేది మీరు దాంతో పాటు అటాచ్ చేయాలి క్వశ్చన్ ఐడితో పాటు. అంటే మీరు ఎందులో అయితే ఆప్షన్ కరెక్ట్ ఉన్నదని చెప్తున్నారో పర్టికులర్ బుక్ లోని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ లేదా తెలుగు అకాడమిక్ బుక్, ఇలా ఏదో ఒక రిఫరెన్స్ బుక్ లో చూపించాలి. ఆ స్కాన్డ్ కాపీ అనేది దాంతో పాటు క్వశ్చన్ ఐడితో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి మై అబ్జెక్షన్స్. అసలు ఈ మై అబ్జెక్షన్స్ దేనికంటే, మీరు ఏవైతే రేస్ చేసి ఉంటారు కదా క్వశ్చన్స్ అనేవి, అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేసి ఉంటారు కదా, సో ఆ అబ్జెక్షన్స్ అన్ని మీకు అక్కడ క్లియర్ గా ప్లేస్ అయి ఉంటాయి. అండ్ మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ పడకుండా మీకు ఇవి సబ్జెక్ట్ వైజ్ ఆర్డర్ లో మీకు ప్లేస్ అయి ఉంటాయి. అండ్ ఇంకోటి, ఇది మీకు ట్రాకింగ్ కూడా చేస్తుంది. అంటే ఎంత వరకు వెళ్ళింది, మీరు పెట్టింది ఎక్కడి వరకు రీచ్ అయింది అని చెప్పేసి అలా ట్రాక్ అవుతూ ఉంటుంది మీకు. మీరు అక్కడ చూసుకోవచ్చు ట్రాకింగ్ అనేది. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి మై అబ్జెక్షన్ పేమెంట్ స్టేటస్. పేమెంట్ స్టేటస్ మీకు తెలిసిందే, మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో 300 అనేది అది ప్రింట్ తీపించుకొని పెట్టుకోండి. సో అంతే, ఇంకా చెప్పాల్సినవన్నీ క్లియర్ గా చెప్పేశాను. రైట్, ఇంకా మీరు చేయాల్సింది చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.